హలో ఫ్రెండ్స్, అందరూ అసలు ఎలా ఉన్నారు? అసలు మన ఇండియన్ నేవీ యొక్క లేటెస్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే మనం క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. సో అసలు కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్టయితే గ్రూప్ సిబి యొక్క నోటిఫికేషన్ అయితే క్లియర్గా ఇచ్చినారు. అండ్ 1100 జాబ్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ అయితే చేయకండి ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి అసలు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఈ మంత్ 18th లాస్ట్ డేటు. సో అసలు 18th లోపలే అసలు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే అప్లై చేయండి. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించిన అసలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అసలు ఆన్లైన్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, అసలు ఎప్పుడు లాస్ట్ డేటు, అండ్ అసలు ఏ విధంగా అప్లై చేయాలి అని చెప్పేసి కూడా నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అసలు ఎవరైనా కానీ 10th ఇంటర్, అసలు ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చేసింటారు అలాంటి ఈ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు. అండ్ అసలు ఆన్లైన్ అయితే ఈ మంత్ 5th నుండి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చి ఈ మంత్ అసలు 18th అనమాట. సో ఇక్కడ మీ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించిన స్మాల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు ఇక్కడ పీడిఎఫ్లో. సో ఇంకా అసలు ఏమైనా అఫీషియల్గా కావాలంటే ఇక్కడ వెబ్సైట్ ఇచ్చినారు, ఒక వెళ్ళేసి మీరు రీడ్ చేయొచ్చు. అండ్ ఈ యొక్క జాబ్ రోల్ అసలు ఏమి అంటే ఇండియన్ నేవల్ సివిలైజేషన్ అనేసి ఒక జాబ్ రోల్. అండ్ అసలు ఎన్ని జాబ్స్ అంటే 1100 జాబ్స్. అండ్ ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. సో ఇన్ కేస్ మీకు ఇంకా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ డెప్త్గా కావాలంటే ఇక్కడ మీరు అసలు ఆన్లైన్ వెళ్ళి ఇంకా మీరు సెర్చ్ చేయొచ్చు. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి అంటే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చి INCET అనేసి ఉంది. అండ్ అప్లికేషన్ ఫీజు అసలు ఏ విధంగా ఉంటుందంటే అసలు ఎవరైనా కానీ అసలు EWS, అసలు OBC అలాంటి క్యాండిడేట్స్కి అందరికీ 295 రూపీస్ ఉంటుంది. అసలు SC ST అండ్ ఎక్స్ సర్వీస్ అసలు ఆర్మీ వాళ్ళు ఉంటారు అలాంటి క్యాండిడేట్స్కి అసలు ఏమి ఉండదు అసలు. అండ్ అసలు ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చి ఈ మంత్ 5th, లాస్ట్ డేట్ వచ్చి ఈ మంత్ అసలు 18th. ఇట్స్ ఓకే. అసలు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు ఏజ్ లిమిట్ అసలు ఏ విధంగా ఉంటుందంటే అసలు 18 to 20 years లోపల అట్లీస్ట్ ఉండాలి. ఇంకా లేదంటే అట్లీస్ట్ 25 to 45 years అనమాట యాజ్ పర్ జాబ్ రోల్. అండ్ అసలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లేదు ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ చెప్పాను. సో అసలు ఎవరైతే కానీ 10th ఇంటర్, ITI, డిప్లొమా లేకపోతే డిగ్రీ చేయంటారు అలాంటి క్యాండిడేట్స్ అందరూ. ఇంకా శాలరీ అసలు ఏ విధంగా ఉంటుందంటే అసలు 18,000 నుండి 1,40,000 దాకా ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చినారు. సో శాలరీ అయితే అసలు ఎక్సలెంట్గా ఉంది. అండ్ జాబ్ రోల్స్ అసలు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అంటే క్లియర్గా ఇచ్చినారు. స్టాఫ్ నర్స్ ఒకరు, మెకానిక్ అండ్ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ అండ్ ఇంజిన్